మసాలా కూరల కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఫస్ట్ అల్లం 250 గ్రామ్స్ తీసుకున్నాను. దానికి వెల్లుల్లి 200 గ్రామ్స్ అనమాట. కొంచెం తక్కువ ఉంటేనే మంచిది. అప్పుడే మనకు ఆ పేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎక్కువ వెల్లుల్లి తీసుకోకూడదు. కాబట్టి 250 అల్లము, వెల్లుల్లి 200 తీసుకోవాలి. అది మిక్సీకి గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ చాలు. తర్వాత కొద్దిగా పసుపు వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో నేనైతే ఇది మొత్తం టోటల్ వచ్చి 450 గ్రామ్స్కి నేను ఒక్క నిమ్మకాయ తీసుకున్నాను అనమాట. ఒక్క నిమ్మకాయ చాలు. కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ వేసుకోవచ్చు. బట్ అవసరం లేదు. ఒక్క నిమ్మకాయ చాలన్నమాట. అది వేసామంటే టేస్ట్ మనకు కర్రీస్లో చాలా డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో కాబట్టి నిమ్మకాయని వాటర్ మాత్రం తీసేసుకొని అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. మనము ఉప్పు, పసుపు అందులో వేయడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే నిమ్మరసం కలిపాం కాబట్టి మనకి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. మనకు ఇష్టమైనటువంటి కంటైనర్లో మనము దాన్ని ఫిల్ చేసుకొని భద్రపరచుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. యూస్ చేయండి, ట్రై చేయండి.